కాబట్టి ఈశ్వర మీరు పుచ్చుకోవాలి హాలాహలం. ఎవరు పుచ్చుకుంటారు, ఎవరు రక్షిస్తారు అంటే ఆయన పుచ్చుకున్న వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. పుచ్చుకున్న వాళ్ళు కథలు పుచ్చుకున్నవాడు లేడు, అది వెళ్ళిన చోటల్లా అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు తను పుచ్చుకుంటానంటే అడ్డుపడుతుందేమో భార్య అనుకున్నాడు. అది ఆయన రక్షకత్వం. ఆయన ఏమన్నాడో తెలుసా అండి, బతిమాలాడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి, కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుంటకు ఆర్తుల ఆపద గింటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. ఎవడు బతిమాలుకుంటాడండి, లోకం కోసం విషం తాగుతానంటాడా ఎవడైనా? పార్వతీదేవి దగ్గరికి వెళ్ళన్నాడు, కంటే జగముల దుఃఖము, వీళ్ళందరూ మన పిల్లలు పార్వతి, ఎలా ఏడుస్తున్నారో చూడు, హలాహలం వచ్చేస్తుందని. వింటే జలజనిత విషపు వేడిమి, ఆ నీటిలోంచి వచ్చినటువంటి హలాహలం యొక్క వేడి గురించి విన్నావా? ప్రభువయ్యుంటకు ఆర్తుల ఆపద గెంటించుట దానఫలము దానం కీర్తి మృగాక్షి. తల్లిదండ్రులను మనం ఉండగా పిల్లలు అలా బాధపడ్డామా? ఆడపిల్లకి భర్త చాలా ఐశ్వర్యవంతుడు అనుకోండి, చిన్న భేషజం ఒకటి ఉంటుంది. పుట్టింటి వారికి ఏదో చాలా అవసరం వచ్చింది, ఈయన చాలా ఐశ్వర్యవంతుడు. ఏమండి మా అన్నయ్యకి అనుకోకుండా చాలా అవసరం వచ్చిందిట, మీరు కొంచెం 1,00,000 రూపాయలు మీరు సర్దకూడదు, మీరు సర్దేస్తే వాడు గట్టును పడిపోతారు, తర్వాత ఇచ్చేస్తాడు లేండి అందో. నేను అనాలా, నేను అడగాలా, నేను చెప్తే ఆయన ఇవ్వకూడదా అని ఉంటుంది. అందుకని మా అన్నయ్య చాలా ఇబ్బందిలో ఉన్నట్ట, నిన్ననే ఫోన్ చేశాడు, అక్క ఇలా ఉన్నానే అన్నాడు, ఏమిటో రాత్రంతా నిద్ర పట్టలేదు అంటే అన్న ఆహా అని ఆయన ఊరుకుని, ఎప్పుడు పేపరైనా నేను చెప్పింది చెవికి ఎక్కిందా అంటే ఆయన అంటే తృప్తి. ఆయన అనలేదనుకోండి అప్పుడు తానే బయటపడుతుంది. సరే ఇద్దాంలే కాదు ఇవాళ పంపించండి, ఆ పంపించేస్తానులే అన్నాడు అనుకోండి, నేను అనాలి అన్నాకంటారు మీరు అంటుంది కదండి. ఇది అక్కడి నుంచి ఉన్న తత్వం, ఆది దంపతుల దగ్గర నుంచి ఉన్నది. ఆయన అన్నాడు, మీ అన్నయ్య స్థితికారకుడు కదా నారాయణుడు శ్రీ మహావిష్ణువు, ఆయన ఈ లోకాల్ని రక్షించాలి. హరిమతి ఆనందించిన హరినాక్షి జగంబులెల్ల ఆనందించను, మీ అన్నయ్య రక్షించాలి. కానీ హాలాహలానికి మీ అన్నయ్య కూడా పారిపోయి వచ్చేసాడు సముద్రం దగ్గరికి. కాబట్టి ఆయన వచ్చి బయట నుంచి బావగారు మీరు గుర్చేసుకోండి అంటున్నాడు. మీ అన్నయ్య సంతోషిస్తే లోకాలు సంతోషిస్తాయి, ఎందుకంటే స్థితికారుడు కదా. అసలు ఎక్కడున్నాయండి శివకేశవ భేదాలు, ఎక్కడ లేవు, వాళ్ళిద్దరిది అంత అన్యోన్యత. కాబట్టి మీ అన్నయ్య సంతోషిస్తాడు, మీ పుట్టింటి వాళ్ళందరూ సంతోషిస్తారు, బావగారిని ఆదుకున్నానని నాకు తృప్తి ఉంటుంది, పుచ్చేసుకుంటాను పార్వతి. ఏమిటి విషయం, ఎవరి కోసం, లోకం కోసం పుచ్చేసుకుంటా అంటాడు. నాకేమైనా అయిపోతుంది అనుకుంటున్నావా? శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసముక్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికటాబ్జముఖి. క్షకారం పడితే కష్టంతో కూడుకున్నదని గుర్తు, తేలిగ్గా చెప్తున్నాడు. కానీ శిక్షింతు హాలాహలమును, హాలాహలానికి శిక్ష వేస్తాను, భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసముక్రియన్. ఎలా తింటానో తెలుసా విషయాన్ని, కిస్మిస్ పడు తిన్నట్టు తింటాను. నేను తింటుంటే అలా వచ్చి చూడు, ఏం బెంగెట్టుకోక ఏమవుతుందో అనుకోకు అంటే ఆవిడంది, నేనేం బెంగెట్టుకున్నాను అనుకున్నారేంటి, మీకు ఎలా చూస్తే అలా చేసుకోండి. మొన్న చెప్పానుగా, బ్రింగిడివాడు విభుడని మృంగిడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మింగమని సర్వమంగళ మంగళసూత్రం మూనెంత అది నమ్మినదో. మింగేది విషమని తెలుసు, మింగుతున్నవాడు భర్తని తెలుసు, లోకం కోసం మింగమంది ఆవిడే. ఇది వాళ్ళిద్దరు తల్లిదండ్రులంటే.